పేదల వైద్యం కోసం ఈ రోజు మన కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని, నిధుల కొరత లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని మంత్రి శ్రీహరికి సూచించారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రజాపాలన ప్రభుత్వం. మన ప్రభుత్వ అధినేత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి కమలాల మీదుగా అదిగో ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదే విధంగా రాబోయే 6 నెలల సిమెంట్ పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. సమయంలో చాలా రకాల సమస్యలు సృష్టించారు. శ్రీహరికి ఒక్కటే మాట చెప్పిన, నిన్ను మంత్రిని చేసింది రాష్ట్రమంతా తిరగనికే కాదు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ పూర్తి చేస్తేనే నువ్వు పట్నం దిక్కు రావాలి, లేకపోతే ఊర్లోనే ఉండాలి. నువ్వు మంత్రివి కాదు, నువ్వు సర్పంచ్ అనుకొని కింద కూర్చొని పేదోళ్లతోని మాట్లాడి పని చేయమంటే 15-20 రోజుల్లోనే 98% భూసేకరణకు ప్రజల్ని ఒప్పించి సంతకాలు పెట్టించి నెల తిరిగే లోపల అక్కడ కూర్చొని మొత్తం భూసేకరణ చేపించు. ఇవాళ ఏ అడ్డంకి లేదు. నిధులు ఎప్పుడు కావాలన్న సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. మరి ఇవాళ కృష్ణానది జలాలతోని 1.5 ఎకరాలకు మక్తల్ నారాయణపేట కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు, కోజ్కి, కొడంగల్, బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈ రోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మా సర్పంచులు కానీ మా స్థానిక నాయకత్వం